కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ ఇచ్చినటువంటి 57,000 కోట్ల వడ్డీ లేని రుణాల గురించి ప్రస్తావిస్తూ దాదాపు 1,350 కోట్ల వడ్డీని ప్రభుత్వం చెల్లించిందనేటువంటి మాటను కూడా తను ప్రస్తావించినటువంటి సందర్భం. ఇక ఈ బడ్జెట్లో 2026-27 బడ్జెట్లో 2,500 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇవ్వడానికి ప్రభుత్వం అయితే పూనుకుంది. కొత్తగా 2 లక్షల మందికి పింఛన్లను కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే పింఛన్లకు అర్జీ పెట్టుకొని వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వృద్ధులకి, అలాగే వితంతువులకి, ఒంటరి మహిళలకి, దాంతోపాటుగా వికలాంగులకి పలువురికి సంబంధించినటువంటి విషయంలో కూడా 2 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక డ్వాక్రా సంఘాల నుంచి మహిళలకు 2,500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ఇవ్వడానికి ప్రభుత్వము ఈ బడ్జెట్లో నిధులను మాత్రం కేటాయించినటువంటి పరిస్థితి. ఇక దాదాపు ఈ రానున్నటువంటి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో చెప్పినటువంటి సందర్భం. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలన్నిటికీ కూడా ఈ యొక్క డబ్బులను పంపిణీ చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ యొక్క ప్రణాళికను నిర్వహించేందుకు సిద్ధపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెట్టే వారికి సపరేట్గా మరొక 350 కోట్ల రూపాయల రుణాలను ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా బడ్జెట్లో కూడా దానికి సంబంధించినటువంటి పద్ధతిని కూడా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద 2 లక్షల కొత్త పింఛన్లు, దాంతోపాటుగా 2,500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు. ఏది ఏమైనప్పటికీ ఇది మహిళలకు ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. వ్యవసాయ, పరిశ్రమ, అలాగే అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎవరైతే ఆ పనులలో ఉంటారో వారికి ఈ యొక్క వడ్డీ లేని రుణాలను అందించాలని ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ యొక్క ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక బ్యాంకుల నుంచి 1,00,000 కోట్ల వరకు ఈ రానున్న 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వరకు రుణాలను, వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, ఏంటి అసలు కొత్త పింఛన్లు, మహిళలకు 2,500 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలు ఎలా ఈ బడ్జెట్లో కనబడతా ఉంది? మహిళలకు, పింఛన్దారులకు ఈ శుభవార్తను ఎలా చూడొచ్చు? థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏదైతే నిన్న పెట్టిన బడ్జెట్ లో మహిళలకు సంబంధించి 2 లక్షల కొత్తగా పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి బడ్జెట్ ను కూడా బట్టి విక్రమార్క సభలో అయితే ఉంచారు. సో డ్వాక్రా సంఘాలకు మన పక్కన ఈ పెన్షన్లతో పాటు 2 లక్షల మంది కొత్త పెన్షన్లతో పాటు డ్వాక్రా సంఘాలకు కూడా 2,500 కోట్ల సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి కూడా, సో మహిళలకు సంబంధించి రానున్న 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బ్యాంకు రుణాలు అయితే ఇప్పిస్తామని చెప్పేసి గతంలో చెప్పిన పరిస్థితి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా మా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి కూడా బట్టి నిన్న సభలో చెప్పిన పరిస్థితి. మరో పక్కన ఈ చర్చలో భాగంగానే బట్టి వర్సెస్ కేటీఆర్ కూడా మీరు ఎంతమందికి రుణాలు ఇచ్చారు, దానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేస్తే, మీరు చెప్పిన ఫిగర్ ఖచ్చితంగా మీరు వైట్ పేపర్ కనుక రిలీజ్ చేస్తే నేను రాజకీయ అంశాలు తప్పుకుంటా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, చేసేది ఒకటి అని చెప్పేసి కూడా బట్టి వర్సెస్ కేటీఆర్ కూడా సభలో అయితే పెద్ద ఎత్తున దుమారం లేపిన పరిస్థితి. మరో పక్కన ఈ 2 లక్షల పింఛన్లకు సంబంధించి ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకున్నారు. సో అప్లై చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. మొత్తం పూర్తి వడపోత తర్వాత అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా భద్రతా పెన్షన్లు అందజేయాలని చెప్పేసి, సామాజిక భద్రతా పెన్షన్లు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించిందని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. 2,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణాలు, వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడాలంటే ఈ 2,500 కోట్లకు సంబంధించి వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పటికే అటు వ్యవసాయం గానీ, అనుబంధ పరిశ్రమకు సంబంధించి జీవనోపాధి పొందేందుకు ఇంకొక 50,000 మంది కూడా 5 లక్షల రుణాలు కూడా అందజేయనున్నట్టు చెప్తున్న పరిస్థితి. దీనికి అదనంగా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టే వాళ్ళకు కూడా దాదాపు
రుణం వడ్డీ కోసం వాళ్ళకు కూడా ఒక 350 కోట్లు వెచ్చించినట్టు, మరి ఒక పెన్షన్లకు సంబంధించి ఏదైతే 2 లక్షల కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా దాదాపు తో పాటు ఈ 14,000 కోట్లు కూడా మంజూరు చేసినట్టయితే బట్టి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన ఐకేపీ సంఘాలలో కూడా 1 కోటి మందిని కోటీషన్ చేయాలనే తమ ప్రభుత్వ సంకల్పం నుంచి కూడా దీనికోసం సంబంధించి 5 సంవత్సరాలు రాబోయే 2 సంవత్సరాల్లో కూడా 1,00,000 కోట్ల రూపాయల మేర కొరకు బ్యాంకు రుణాలు ఇప్పించి వాళ్ళని వాళ్ళ సొంతంగా ఎదిగేలాగా మహిళల్ని కోటీషన్ చేసే దిశగా మా ప్రభుత్వం చర్యలు అయితే చేపడుతుందని చెప్పేసి కూడా బట్టి చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద 2,500 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు, మరొక వైపు 2 లక్షల కొత్త పింఛన్లు, మొత్తం మీద మహిళలకు సంబంధించినటువంటి అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి మాటనైతే బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. చాలామంది అర్హులు కూడా ఈ యొక్క పింఛన్ల కోసం, డ్వాక్రా రుణాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ త్వరలోనే విడుదలవుతాయంటూ ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇది ఒక అంతకు మహిళలకు చాలా గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఈ యొక్క రుణాలు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ రుణాలను మంజూరు చేయాలని చెప్పి, డ్వాక్రా సంఘాల నుంచి ఈ రుణాలను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానిలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఈ యొక్క రుణాలను పంపిణీ చేస్తూ ఉన్నారు. డ్వాక్రా సంఘాలకు పోతాయి, అక్కడ నుంచి వడ్డీ లేని రుణాలు డిస్ట్రిబ్యూట్ అయితే అవుతాయి. మొత్తం మీద 2 లక్షల కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి, అలాగే పింఛన్లతో పాటుగా రుణాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.